ప్రియమైన దేవుని వర్లారా, జరుగుతున్నటువంటి తొమ్మిదవ ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన సభలో మనందరి కొరకు నిర్ణయింపబడిన అంశం అల్ప విశ్వాసి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది. ఈ పాఠం విశ్వాసిని అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి అవసరం. ఈ పాఠం పూర్తయ్యేటప్పటికీ మనం విశ్వాసులంగా ఉన్నామా, అల్ప విశ్వాసులంగా ఉన్నామా మనకు అర్థమైపోద్ది. కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తును గురించినటువంటి వాక్యం విని ఆయనను స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొంది సంఘములో సభ్యునిగా చేర్చబడి విశ్వాసిగా మారినటువంటి ప్రతి వ్యక్తిలో ఉండవలసిన ప్రాముఖ్యమైనదే ఈ విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలియాలంటే ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. చదవబడిన లేఖన భాగం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రికను మనం చదువుకుంటున్నాం కదా. హెబ్రీలకు ఎవరు రాశారు ఈ పత్రిక? అపోస్తులుడైన పౌలు గారు రాశారు. మీకు జ్ఞాపకం ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక విషయం చెప్తాను. పౌలు గారు కొత్త నిబంధనలో ఎన్ని పత్రికలు రాశారో మీలో ఎవరికైనా తెలుసా? ఎన్ని పత్రికలు రాశారు? 14 పత్రికలు రాశారు. అసలు కొత్త నిబంధన మొత్తం మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 37 27. వెరీ గుడ్. రాసిన వారు ఎంతమంది చెప్పండి? ఉన్నటువంటి 27 పుస్తకాలు రాసిన వారు ఎంతమంది? ఎంతమంది? 14. ఇంకా చెప్పండి. 8 మంది రాశారు. 27 పుస్తకాలు ఎంతమంది రాశారు? 8 మంది రాశారు. అదేంటి చూడడానికి 27 పుస్తకాలు ఉన్నాయి, రాసింది 8 మందేనా అని డౌట్ మీకు రావచ్చు. నేను చెప్తాను, మీరు లెక్క పెట్టుకుంటారా? ఎందుకంటే మీకు గుర్తుండాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం. మనకు కొత్త నిబంధన అని మనం ఓపెన్ చేయగానే మనకు ముందుగా 4 సువార్తలు కనబడతాయి, అంతే కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మొత్తం ఎన్ని సువార్తలు? 4 సువార్తలు ఎంతమంది రాశారు? 4 రాశారు. సువార్తల తర్వాత వచ్చే పుస్తకం ఏది? అపోస్తలులు చేసినటువంటి కార్యముల గ్రంథం కదా. మరి ఆ పుస్తకం రాసింది ఎవరు? లూకా గారు రాశారు. అంటే సువార్తికులలో ఒకడైనటువంటి లూకా గారు రాశారు. అంటే అపోస్తల కార్యముల వరకు మనకు రాసిన వారు ఎంతమంది కనబడుతున్నారనమాట? 4 కనబడుతున్నారు. ఇక అపోస్తల కార్యముల తర్వాత వచ్చిన పుస్తకం ఏది? రోమీలకు రాసిన పత్రిక. ఈ రోమీలకు రాసిన పత్రిక కూడా ఎవరు రాశారు చెప్పండి? పౌలు గారే రాశారు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక అంటాడు. అక్కడి నుంచి ప్రారంభం అవుతే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వరకు ఉన్న 14 పుస్తకాలు పౌలు గారే రాశారు. అంటే హెబ్రీ పత్రిక వరకు మనకు ఎంతమంది వచ్చారన్నమాట? రాసిన వారు ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. హెబ్రీ పత్రిక తర్వాత వచ్చే పుస్తకం ఏది? యాకోబు, అంటే 6వ వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత పేతురు రాసిన పత్రికలు 1, 2 పత్రికలు. పేతురు గారితో ఎంతమంది? 7. పేతురు పత్రిక తర్వాత వచ్చిన పత్రికలు ఏంటి? యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. ఈ 3 పుస్తకాలు రాసింది ఎవరు? సువార్తలు రాసినటువంటి సువార్తికుల్లో ఒకరైనటువంటి యోహాను గారు. ఓకే. ఆ తర్వాత వచ్చిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక ఏది? యూదా పత్రిక.
ఆ యూదా పత్రికతో మొత్తం ఎంతమంది అయ్యారనమాట? 8 మంది అయ్యారు. ప్రకటన గ్రంథం ఎలాగో యోహాను గారు రాశారు కనుక ఆయన ముందే మనం లెక్క పెట్టుకున్నాం కనుక మనకు యూదా గారితో ఎంతమంది కనబడ్డారనమాట? కొత్త నిబంధన వ్రాసిన వారందరిలో 8 మంది. మీకు ఇది గుర్తుండాలని చెప్పాను. మరి ఈ వ్రాయబడినటువంటి క్రొత్త నిబంధన అన్ని పుస్తకాలలో ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరు? పౌలు గారు. ఎన్ని పుస్తకాలు? 14 పుస్తకాలు. ఆయన రాసినటువంటి 14వ పుస్తకమే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. ఇప్పుడు హెబ్రీలకు రాసిన ఈ పత్రికలో మనం ఎన్నో అధ్యాయం చదువుకుంటున్నాము? ఎన్నో వచనం చదువుకుంటున్నాము? 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేకించి పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటంటే, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అన్నప్పుడు, ఈ అధ్యాయము ప్రారంభం నుండి చివరి వరకు చూస్తే అంత విశ్వాసం గురించి, విశ్వాసంలో దేవుని దృష్టికి గొప్పగా ఎంచబడిన వారి గురించి మాత్రమే రాయబడ్డట్టు మనకు కనబడుతుంటుంది. అవునా కదా? మనకు మొదటి వచనం నుండి మనం చూస్తే ప్రారంభమే ఏమని ప్రారంభమవుతుందో చెప్పండి? ఏమని ప్రారంభమవుతుంది? 11వ అధ్యాయం మొదటి వచనం విశ్వాసమనునది అని ప్రారంభమవుతుంది. అంతే కదా? అంటే విశ్వాసంతోనే ఈ 11వ అధ్యాయం ప్రారంభమై ఆ తర్వాత విశ్వాస విషయంలో 100% ఎవరైతే ఉన్నతంగా బ్రతికారో వారందరి జీవితాల గురించి, వారందరి పేర్ల గురించి ప్రస్తావిస్తూనే ఈ అధ్యాయం అనేది ముగించడం జరుగుతుంది. ఇందులో అయినా 11వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అసలు విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా అని చెబుతూ, విశ్వాసం అనున్నది విశ్వాసము లేకుండా, క్షమించండి 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు? విశ్వాసము లేకుండా దేవుని దృష్టికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. అంటే నువ్వైనా నేనైనా దేవుని దృష్టికి ఇష్టలంగా ఎంచబడాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎవరి పట్ల విశ్వాసం ఉండాలి అన్నప్పుడు దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం ఉండాలో తెలుసా? దేవుడు లేడని ఎవరైనా మాట్లాడినా చలించని విశ్వాసం ఉండాలి. దేవుడు ఉంటే చూపించు అని ప్రశ్నలు అడిగినా చలించకుండా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసేంత విశ్వాసం ఉండాలి. ఇంకా చెప్పంటారా? అసలు దేవుడు అనగానే ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేంత విశ్వాసం ఉండాలి మనలో. మరి మనకు అంత విశ్వాసం ఉందా చెప్పండి? అంత విశ్వాసం ఉందా? కొంచెం కష్టమే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిజంగా దేవుడి కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడేంత విశ్వాసం ఉండాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని ఇక్కడ దేవుడి వాక్యం చెప్పబడుతుంది కనుక అందరూ సమయానికి రండి అంటే సమయానికి ఎంతమంది వచ్చారు చెప్పండి? మీలో ఎంతమంది వచ్చారు? అందరూ సమయానికి వచ్చి కూర్చున్నారు ఇక్కడ? లేదు, అందరూ దరిదాపు ఆలస్యంగానే వచ్చారు. అంటే నిజంగా దేవుడి కోసం ఏవైనా చేయడానికి సిద్ధపడేంత విశ్వాసం ఉన్నట్ట లేనట్ట చెప్పండి? కష్టమే. మేము కారులో వస్తున్నప్పుడు లేదా వచ్చిన తర్వాత చూస్తుంటే ఆ రోడ్డు మీదనండి గుంపులుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే, వారు ఏ దేవుడి పట్ల అయితే విశ్వాసం కలిగి ఉన్నారో, వారు ఏది దేవుడని నమ్ముతూ ఎవరినైతే వారు నమ్మకం కొలుస్తున్నారో ఆ దేవుడి పట్ల వారు విశ్వాసంతో కాళ్ళకి సరిగా చెప్పులు లేకపోయినా, బట్టలు సరిగా లేకపోయినా, 100 కిలోమీటర్లు రోజుల తరబడి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వారి విశ్వాసం చూడు ఎలా ఉందో. మరి మనం ఎక్కడైనా మీటింగ్కి ఎప్పుడైనా చెప్పులు లేకుండా వెళ్ళిపోయామో నడుచుకుంటూ? మనం మీటింగ్కి వెళ్ళాలన్నా, వాక్యం వినడానికి వెళ్ళాలన్నా మనకి మీటింగ్ పెట్టే వాళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేయాలి. అవునా కదా? నేను ఖమ్మంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు అండి స్వయంగా నాకు ఫోన్ వచ్చింది. ఎవరు చేసింది ఎవరు అంటే ఎవరో ఆ దేవుడిని తెలియని వాళ్ళు కాదు, ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. చేసి నాతో ఏం మాట్లాడుతున్నారంటే, మరి మీరు మీటింగ్ పెట్టారు కదండి అని అంటే, అవునండి అని. సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది అంటే 6 గంటలకు స్టార్ట్ అవుతుందండి అని చెప్పాను. చెప్పిన తర్వాత నా దగ్గర ఒక 20 మంది ఉన్నారండి, మరి మేమందరం మీటింగ్ రావాలనుకుంటున్నాము అన్నాడు. అంటే చాలా సంతోషం, పెట్టేది మీ కొరకు కదా, వచ్చేయండి అన్నాను నేను. మరి మీరు రావాలంటే మాకు కొంచెం వెహికల్స్ అరేంజ్ చేయాలండి అన్నాడు ఆయన.
అవునండి అన్నాను. వెహికల్సే కాదండి, వెహికల్స్తో పాటు కొంచెం మాకు డబ్బులు కూడా ఇవ్వాలన్నాడు. ఇది చూడండి ఎలా ఉందో. అంటే ఆయన వచ్చి వాక్యం వినడానికట వెహికల్ పెట్టాలట, అంతేకాకుండా పాస్టర్ గారికి డబ్బులు కూడా ఇవ్వాలట. ఇది ఎంత దారుణం చెప్పండి. ఆయన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చూడండి. నేను చెప్పాను, మీరు వాక్యం వినడానికి లేదా మీరు వాక్యంలో బలపడడానికి వస్తానంటే సంతోషంగా రండి, అంతే తప్ప ఇక్కడ వెహికల్ పెట్టడాలు, డబ్బులు ఇవ్వడాలు ఇలాంటి పనులు మేము దయచేసి చేయమండి, ఏమనుకోవద్దండి అన్నాను. అంతే, నిర్మోహమాటంగా ఫోన్ కట్ చేశాడండి. మాట్లాడుతున్న ఫోన్ కట్ చేశాడు. ఎలాంటి పరిస్థితి చూడండి ఈరోజు. ఏమండి, అసలు వసతులు లేకపోయినా, కాళ్ళకు చెప్పులు లేకపోయినా, బట్టలు సరిగా లేకపోయినా వారు నమ్మిన దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆరాటంతో ఎలా వెళ్ళిపోతున్నారండి. కాస్త ఈ విషయంలో చూస్తే మనకంటే వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. మరి వాళ్ళకంటే బెటర్గా ఉండవలసిన మనమేమో ఎక్కడో ఉన్నాం. ఏమండి, ఎంత వాళ్ళకంటే వెనకున్నామంటే ఈ ఒక్క విషయంలో ప్రత్యేకించి. ఏమండి, దేవుని మాటలు వినడానికి రండని చెప్పి ఫోన్లు చేయాలి, మెసేజ్లు పెట్టాలి, వచ్చేంత వరకు ఎదురు చూడాలి. వచ్చిన తర్వాత మరి ఎక్కడ పడితే అక్కడ కూర్చోమంటే కూర్చుంటారా? లేదు, బరకాలు వేయాలి, కుర్చీలు వేయాలి, మంచి లైట్లు పెట్టాలి, ఇంకా ఫ్యాన్లు కూడా పెట్టాలి. అవసరమైతే కొన్ని చోట్ల నుండి ఏసీలు పెడుతున్నారు. వందనాలు వారికి, పెట్టేవారికి. ఎందుకు ఏసీలు పెడుతున్నారు? ఎందుకు ఏసీ లేకపోతే రాలేమండి అనే పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. ఏమండి, అలా ఉండొచ్చా మనం? దేవుని కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడేంత విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం ఈరోజు ఉన్నట్లుగా మనలో కనిపించడం లేదు. అసలు మనలో ఉన్నటువంటి విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలి అన్నప్పుడు, మన విశ్వాసం నిజంగా సంపూర్ణంగా ఉందా లేదా అల్ప విశ్వాసంగా మనం ఉన్నామా అని మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. అందుకే అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఒక మంచి మాట చెప్తాడండి. ఏంటా మాట ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు అక్కడ? 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అంటున్నాడు. ఏమండి, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మొదటగా మీరు ఏం చేయాలి తెలుసా? మిమ్మల్ని మీరు శోధించుకోండి అన్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు. ఏమండి, శోధన అన్నాడు, తర్వాత పరీక్ష అన్నాడు. శోధన పరీక్ష రెండు ఒకటేనా కాదా అన్నప్పుడు రెండు వేరు వేరు, రెండు ఒకటి కాదు. శోధన వేరు, పరీక్ష వేరు. శోధన అంటే ఒక పని చేయడానికి పదే 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 ప్రేరేపించడం శోధన. పరీక్ష ఏంటంటే చేస్తున్న పని సరిగా చేస్తున్నాడా లేదా అని పెట్టేది పరీక్ష. అసలు శోధించడం అనేది ఎవరి లక్షణం అని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, శోధించడం అనేది అపవాది లక్షణం. మరి పరీక్షించడం అనేది ఎవరి లక్షణం అన్నప్పుడు దేవుని లక్షణం. ఏమండి, బైబిల్ చరిత్రలో కొందరు జీవితాలు మనం చూస్తున్నప్పుడు అపవాది చాలా దారుణంగా వారిని శోధించినట్టుగా మనం చూడగలం. అలాగే దాని శోధనకు నిలబడలేక పడిపోయినట్లుగా కూడా మనం చూడగలం. ఆ పడిపోయిన వారిలో మొట్టమొదటగా ఎవరున్నారన్నప్పుడు అవ్వ ఆదములే ఉన్నారు. వాళ్ళే పడిపోయారు ముందుగా. వాళ్ళు కానీ ఆ రోజు పడిపోయి ఉండకపోతే అసలు ఈరోజు మనకి ఈ పరిస్థితి ఉండేదే కాదు. ఏంటి చెప్పండి, మనకి బాధ ఏంటండి? ఎక్కడి నుంచో పరుగున రావడం ఏంటి, చెమట పోస్తున్నా, ఓపిక లేకపోయినా, నిద్ర వస్తున్నా భరిస్తూ కూర్చోవడం ఏంటి, వాక్యం వినడం ఏంటి, దేవుని పని చేయాలని పని కోసం డబ్బులు ఇవ్వడం ఏంటి, పని చేయడం ఏంటి, ఇంత చేసినా కానీ మూలన ఏదో ఒక భయం మనసులో. ఏంటో తెలుసా? పరలోకం పోతానో పోను. ఇదెంత దారుణం చెప్పండి. అసలు ఏంటి ఈ బాధ మనకు అన్నప్పుడు, ముందు వాళ్ళు పడిపోవడాన్ని బట్టి వచ్చాయి ఈ బాధలన్నీ కూడా. ఆ తర్వాత ఎంతమంది పడిపోయారన్నప్పుడు, అపవాది ఎంతమంది శోధించిందో అందరూ పడిపోయారు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. ఏమండి, అంటే శోధించే లక్షణం అపవాదిది, పరీక్షించే లక్షణం ఎవరిది అన్నప్పుడు దేవుడిది. దేవుడు పరీక్షిస్తాడా మనిషిని అన్నప్పుడు పరీక్షిస్తాడండి. అలా పరీక్షింపబడినటువంటి వారిలో ప్రత్యేకంగా అగ్రగణ్యుడిగా మనకు కనబడుతున్న వ్యక్తి ఎవరన్నప్పుడు అబ్రహాము. అబ్రహాము అనగానే మనం వెంటనే ఏమంటాం అన్నప్పుడు, అంటే అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి అంటాం.
ఆయన విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అన్నప్పుడు దేవుడు పెట్టినటువంటి పరీక్షలో నిలవబడ్డాడు కనుక. అంటే ఆయన పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు. ఎన్ని మార్కులతో పాస్ అయ్యాడు తెలుసండి అబ్రహాం గారు? దేవుడు పెట్టిన పరీక్షలో 100కి 100 మార్కులతో పాస్ అయ్యాడండి ఆయన. 100కి 100 మార్కులు. ఏమండి ఏంటండి అబ్రహాం గారి జీవితం చెప్పండి, ఎంత అద్భుతం అండి. ఆయనకు పిల్లలు లేరు. ఎప్పటి వరకు పిల్లలు లేరు? 100వ ఏట వచ్చేంత వరకు కూడా ఆయనకి పిల్లలు లేరు. 100వ ఏట ఒక చిన్న నలుసుని ఇచ్చాడండి దేవుడు. నలుసు అంటే బిడ్డ. ఎవరా బిడ్డ? ఇస్సాకు. 100వ ఏట అబ్రహాము గారికి ఇస్సాకునిస్తే 100వ ఏట పుట్టినటువంటి ఆ బిడ్డను చూసుకొని ఆనందపడిపోతున్నాడు, మురిసిపోతున్నాడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ బిడ్డ పెరుగుతుంటే ఏమండి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళుతుంటే ఆనందపడిపోతున్నాడు. చిన్న చిన్న పదాలతో మాట్లాడుతుంటే ఎంత మురిసిపోతున్నాడు. అలా చూస్తుండగానే ఆ బిడ్డ కొంచెం కొంచెంగా పెరుగుతున్నాడు, పెద్దోడైపోతున్నాడు. అబ్రహాం ఆనందపడుతున్నాడు. ఆ సమయంలో అబ్రహాం గారి దగ్గరికి దేవుడు వాక్యం వచ్చింది. ఏమని? అబ్రహాము అనగానే, చెప్పండి దేవా, నీకు నేను కొడుకునిచ్చానా? ఇచ్చారు. మరి ఇప్పుడు నీ కొడుకును బట్టి నువ్వు ఆనందపడుతున్నావా? పడుతున్నాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి అన్న. ఏంటి? ఏం చేయమంటారు చెప్పండి అంటే, నీకు నేను ఏ కుమారుని అయితే ఇచ్చానని కుమారుని చూసుకుంటూ నువ్వు ఆనందపడుతున్నావో ఆ కుమారుని నాకు బలి ఇవ్వాలన్నాడు. అంతే. ఏమండి 100వ ఏట పుట్టినటువంటి కుమారుణ్ణి బలివ్వాలి అని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం గారి పరిస్థితి ఏమై ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమై ఉంటుందండి అని తేలిగ్గా తీసుకోకండి. ఆ స్థానంలో మీరుండి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఏమండి మీ బిడ్డనే కానీ దేవుడు మీ దగ్గరకు వచ్చి బలివ్వమంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందపడతారా మీరు? లేదా మనమైతే ఏమంటాం తెలుసా? ఆ సమయంలో నువ్వు వద్దు, నీ ఎడల భక్తి వద్దు, నీకు నమస్కారం, నా బిడ్డను మాత్రం నీ ఎట్టి పరిస్థితులు బలి ఇవ్వనంటావు. కానీ అబ్రహాం గారు మాత్రం అండి మారు మాట మాట్లాడలేదండి. ఇంకా ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన భార్యకు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పుంటాడు భార్యకి? చెప్పొచ్చు కదా. దేవుడే కదా మనకు బిడ్డనిచ్చాడు, దేవుడే కదా అడుగుతున్నాడు, కాబట్టి దేవుడికి ఇవ్వడానికి తీసుకెళ్తాను నేను అని భార్యకి చెప్పొచ్చు. కానీ ఎందుకు చెప్పలేదు? భార్యకి చెబితే ఎక్కడ అడ్డం పడుతుందేమో అనుకున్నాడు. ఏమండి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నా, గుండె బరువెక్కిపోతున్నా అడిగింది ఎవరు? ఇచ్చిన దేవుడు అడిగాడు. నేను ఇప్పుడు ఇవ్వకపోయినా, ఇవ్వననే మాట నా నోట వచ్చినా నేను దేవుడి కంటే నా బిడ్డను ఎక్కువ ప్రేమించిన వాడిని అవుతాను. కనుక నా జీవితంలో నాకు ఎవరు ఎక్కువ తెలుసా? ఎప్పటికీ దేవుడు మాత్రమే అనుకున్నాడు అబ్రహాము. అనుకున్నాడు, చేయి పట్టుకున్నాడు, కొడుకుతో బయలుదేరిపోయాడండి కొండ మీదకి బలి ఇవ్వడానికి. ఎంత గొప్ప విశ్వాసం అండి దేవుడి పట్ల. ఎవరికి? అబ్రహాముకి. అలాగని తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా దేవుడి మీద అనుమానం పడలేదండి. నేను బలి ఇవ్వాలా వద్దా, అసలు ఇవ్వడం ఎందుకు నాకు బిడ్డను, అడగడం ఎందుకు అని కూడా అనుకోలేదు ఆయన. మనసులో కూడా దేవుడి పట్ల సందేహం అనేది పెట్టుకోక వెళ్ళిపోయాడు. కొండ మీద కట్టెలు పేర్చాడు. బిడ్డ అడుగుతున్నాడు, ఏమని? తండ్రి మన ఇద్దరమైతే వచ్చాము, అన్ని ఏర్పాట్లయితే చేస్తున్నారు, మరి అసలు బలికి పశువేది, బలికి ఏది గొర్రెపిల్ల అన్నప్పుడు దేవుడే చూసుకుంటాను ఆయన అన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి. కాళ్ళు కట్టేశాడు, పడుకోబెట్టాడు, కత్తి ఎత్తాడు. అప్పుడు దేవుడు కలుగు చేసుకుని అబ్రహాము స్టాప్ అన్నాడు. ఏంటి దేవా అన్నప్పుడు, నువ్వు ఎంత విశ్వాసం కలిగిన వాడవయ్యా, నా కోసం నీ బిడ్డను కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డావు అంటే నువ్వు చాలా గ్రేట్ అబ్రహాం. నీ బిడ్డ నా బలి నాకొద్దు, తీసుకుని వెళ్ళిపో, ఆనందంగా ఇంటికి వెళ్ళిపో అన్నాడండి. అంటే దేవుడు అబ్రహాముకు పెట్టిన విశ్వాస పరీక్షలో 100కి 100 మార్కులతో పాస్ అయిపోయాడండి అబ్రహాము. చాలా గ్రేట్. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా నియమింపబడ్డాడు. అంటే ఆయనలో విశ్వాసం ఎలా ఉందన్నప్పుడు పరిపూర్ణంగా ఉంది. మరి మనలో ఎలాంటి విశ్వాసం ఉంది, మనం ఎంత విశ్వాసంగా ఉన్నామో తెలుసుకోవడం కొరకే పౌలు గారు ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు? ఏమండి మనం ఎక్కడున్నాం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నాం కదా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు? అందుకే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే శోధించుకోండి, అలాగే పరీక్షించుకోండి అని చెప్పాడు. అంటే శోధన జరగాలి.
ఏ విషయంలో శోధన జరగాలి అన్నప్పుడు నేను ఉన్నానా లేదా అని మనల్ని మనమే శోధించుకోవాలి, విశ్వాసం కలిగి ఉన్నామో లేదా అని. అలాగే విశ్వాసం కలిగి ఉన్నామో లేదని మనకు మనం పరీక్షలు పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే విశ్వాసం అనేది మన జీవితంలో అంత ప్రాముఖ్యం అన్నప్పుడు అంత ప్రాముఖ్యం అనేది కాకపోతే ఈ రెండు మీరు ఖచ్చితంగా చెయ్యండి అని దేవుడు ఎందుకు చెప్తాడు చెప్పండి? ఏమండి, ఎవరికైనా ఏదైనా పని మనం చెప్పినప్పుడు అది మామూలు పని అనుకోండి, ఒక్కసారి చెప్పి వదిలేస్తాం. దాని విషయంలో జాగ్రత్తలు చెప్పడం కానీ పదే పదే మీరు చెయ్యండి, చేస్తున్నారా అని అడుగుతున్నారంటే అది చాలా ముఖ్యమైన పని అయితేనే అలా చేస్తారు, అంతే కదా. మరి దేవుడు కూడా మిమ్మల్ని మీరు శోధించుకోండి, అలాగే మీరు పరీక్షించుకోండి అని ప్రత్యేకంగా ఈ రెండు విషయాలు చెప్తున్నాడంటే విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన విశ్వాసాన్ని మనం ప్రతిరోజు ప్రతి క్షణం పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. అయితే విశ్వాసంగా ఉండడం ఏంటన్నప్పుడు దేవుని నమ్మడం అండి, 100% ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడడం అండి అని అన్నాం, బాగుంది. అయితే అంత విశ్వాసం ఈరోజు ఉన్న వారిలో ఉందా లేదా మనకు తెలియాలంటే ముందుగా మనం దేని గురించి ఆలోచించాలి తెలుసా అండి? అల్ప విశ్వాసం గురించి ఆలోచించాలి, పూర్తి విశ్వాసం గురించి కాదు. ఆలోచించవలసింది దేని గురించి తెలుసా? అల్ప విశ్వాసం గురించి ఆలోచించాలి. అదేంటండి, విశ్వాసం గురించి కదా పరీక్షించుకోవాలి, మీరేంటి అల్ప విశ్వాసం గురించి ఆలోచించాలంటున్నారు అని అంటే, ఏమండి లోకంలో ఒక సామెత ఉంటుంది, మనందరికీ తెలుసు. ఏదైనా పని చేసేటప్పుడట ముందు దేన్ని చూడమంటారో తెలుసా అండి? కీడెంచి తర్వాత మేలెంచమంటారు. ముందు మీకు కీడేమైనా వస్తుందేమో మీరు చేసే పనిని బట్టి ముందు చూసుకోండి, ఆ తర్వాత మేలు గురించి ఆలోచించండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏ పని తలపెట్టినా దానివల్ల మీకు ముందు ఏమైనా నష్టం వస్తుందేమో చూసుకోండి, ఆ తర్వాత లాభం సంగతి. నష్టం రాకుండా మీరు జాగ్రత్త పడ్డారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మిగిలేదేంటి? లాభమే. మీరు అల్ప విశ్వాసులుగా ఉన్నారో లేదో ముందు చూసుకోండి. మీరు అల్ప విశ్వాసులు లేరనుకోండి, ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా విశ్వాసులుగా ఉన్నట్లే. ఏమండి, మనం అందుకే పాఠం ఏంటి అన్నప్పుడు అని అల్ప విశ్వాసి ఆత్మీయ జీవితం అన్నాం. అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనది ఏంటిది? అల్ప విశ్వాసం గురించి. ఏమండి, ఈ పాట వినేటప్పటికీ మనకు అర్థమైపోద్ది మనం అల్ప విశ్వాసులంగా ఉన్నామా, పూర్తి విశ్వాసులంగా ఉన్నామా. ఏమండి, అంటే మనం విశ్వాసము అంటే అల్పమైన విశ్వాసం. నిజంగా అసలు అల్పమైన విశ్వాసులు ఎలా ఉంటారు? అల్పమైనటువంటి విశ్వాసం కలిగిన వారు ఎలా నడుచుకుంటారు, వేటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా. ముందుగా అల్ప విశ్వాసులో కనబడేటువంటి లక్షణం ఏంటన్నప్పుడు, ఏమండి ఆ శరీర సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా చింత కలిగి ఉంటారు. అల్ప విశ్వాసి 50-50 విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారంటే శరీర సంబంధమైన విషయాలను గురించి చింత కలిగి ఉంటారు. చింత అంటే యాంగ్జైటీ అని అంటారు, ఆతృత అంటారు. అంటే ఏ విషయాల్లో వీరు ఎక్కువ ఆతృత కలిగి ఉంటారు అన్నప్పుడు శరీర సంబంధమైన విషయాలను గురించి ఆతృత కలిగి ఉంటారు. అంటే ఏమండి, మనకి ఎంత సంపాదన వస్తుంది, మనం ఏం కొనుక్కుంటున్నాము, అసలు మన కుటుంబం ఎలా ముందుకు వెళ్తుంది, అసలు మనకు డబ్బులు ఉన్నాయా, మనకి ఇల్లు ఉందా, మనకు కారు ఉందా, మనకు మనకి మంచి బట్టలు వేసుకుంటున్నామా, అసలు మన పరిస్థితి ఏంటి, పక్క వాళ్ళని చూస్తేనేమో వాళ్ళు 2 ఫ్లోర్ల బిల్డింగ్ వేశారు, మనకు చూస్తేనేమో రేకుల ఇంట్లోనే ఉంటున్నాము, ఏంటి పరిస్థితి అని చింత. ఏమండి, ఈ చింత ఉంటుందా లేదా చెప్పండి? ఈరోజు చాలామందిలో ఉంటుందండి. నిజంగా మనుషులు ఎలాంటి వాళ్ళు అన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే తనకి లేకపోయినా బాధపడరు, కానీ పక్కనుకుంటే మాత్రం ఏడుస్తారు అసలే. ఇది మీకు అర్థం కావాలంటే ఏమండి, ఆ సాయంకాల సమయంలో అందరూ ప్రశాంతంగా హాల్లో కూర్చున్నటువంటి సమయంలో కరెంటు పోయిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? అయ్యో మంచి టైంలో టీవీ ముందు కూర్చున్నాం, హాల్లో ప్రశాంతంగా సీరియల్ వస్తుందో చూస్తుంటే కరెంటు పోయింది ఏంటని అనుకొని అలా తిరిగి కిటికీలోంచి బయట చూడగానే పక్కింట్లో కరెంటు ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు మన ఇంట్లో కరెంటు పోయింది, పక్కింట్లో కరెంటు ఉంది, నిమ్మలంగా ఉంటారా? అస్సలు నిమ్మలంగా ఉంటారు. అదేంటి, పక్కింట్లో ఉంది మా ఇంట్లో లేదు, పక్కింట్లో ఉంది మా ఇంట్లో లేదని బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే పక్కింట్లో కూడా కరెంటు పోతుందో అప్పుడు అమ్మయ్య అని హాయి కూర్చుంటారు. అంటే నీకు లేకపోయిన దానికంటే పక్కోనింట్లో ఉన్నందుకు నీకు ఎక్కువ బాధ అనమాట.
అంటే ఎలాంటి మనస్తత్వం చూడండి మనుషులది. అంటే అలా ఉండొచ్చు అన్నప్పుడు అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి అన్నప్పుడు ముందు కిందకి వెళ్ళేటప్పటికి మనకు అర్థమైపోద్ది. అండి అల్ప విశ్వాసి ఎలా ఉంటాడు అన్నప్పుడు, ఇదిగో పక్కవాడికి ఉంటే చూసి బాధపడిపోతుంటాడు, మనకు లేదని చింతకు ఉంటాడు. ఏమండి ఎప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడు బాధే. ఏంటి, మంచి బట్టలు వేసుకోలేకపోతున్నాము, మంచి ఇల్లు కట్టుకోలేకపోయాము, బ్యాంకులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాము, బంగారం కొనుక్కోలేకపోయాము, విలువైన వస్తువులను మనం ఏమండి చేర్చుకోలేకపోతున్నాం అని ఎప్పుడు చింత కలిగి ఉంటాడు. ఎవరు? అల్ప విశ్వాసి. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అల్ప విశ్వాసుల గురించి మంచి మాట చెప్పాడు. చూస్తారు ఒకసారి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనం నుండి, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అంటున్నాడు. ఏమండి ఇంకాస్త నయంగానే కనబడుతుంది ఇక్కడ. ప్రభు దేని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు? ఇక్కడ వస్త్రముల గురించే మాట్లాడుతున్నాడు. వీటికి అడిషనల్గా మనం ఎన్నో యాడ్ చేసుకున్నాం, ఇప్పటి వరకు వాటి గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా కదా? ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అన్నాడు. అంటే మీరు ఏం బట్టలు కట్టుకోవాలి అనే వాటి గురించి మీరు ఎప్పుడు చింతించకండి అన్నాడు. కానీ మనకు మాత్రం ఏమండి ఎప్పుడు బట్టల గురించే చింత, అవునా కదా చెప్పండి? ఏమండి మనం బట్టల విషయంలో ఎంత చింత కలిగి ఉంటామో మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అన్నప్పుడు వ్యాపారులకు తెలుసు. అందుకే ఎన్ని షాపులు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు మెయిన్ రోడ్లలో. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అండి ఆర్ఎస్ బ్రదర్స్ అంటాడు, చెన్నై షాపింగ్ మాల్ అంటాడు, ఇక జీవి మాల్ అంటాడు, రకరకాల షాపింగ్ మాల్స్. అవన్నీ అక్కడ ఏమున్నాయి అన్నప్పుడు వస్త్రాలే. వస్త్రాలు ఎందుకండి అన్నీ పెట్టేశాడు అన్నప్పుడు మనుషులు ఎక్కువగా వస్త్రాల గురించి చింత కలిగి ఉంటారు అని వాడికి తెలుసు. నీ చింతన ఏం చేసుకుంటున్నాడు తెలిసేవాడు? వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? వస్త్రాల గురించి అసలు మీరు చింతించకండి. ఎందుకు చింతించొద్దు ప్రభు అంటే ఏమంటున్నాడు చూడండి. అక్కడ కిందకి వెళ్ళిపోయేటప్పటికి అడవి పువ్వులను ఒకసారి మీరు చూడండి, అవి ఎలా ఎదుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించు నువ్వు అంటున్నాడు. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలె అయినను అలంకరింపబడలేదు అన్నాడు. ఏమండి దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? అడవిలో ఉండేటువంటి పువ్వు గురించి చెప్తున్నాడు. అడవిలో పువ్వులను మీరు చూడండి ఒకసారి. పువ్వులు ఎంత అందంగా ఉంటాయి. అంత అందం వాటికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు వాటికి అన్నప్పుడు నేను ఇచ్చాను కదా. అంటే ఇదిగో ఉదయం పూసి సాయంత్రానికి సాయంత్రానికి మాడిపోయి ఏమంటే వాడిపోయి రాలిపోయేటువంటి పువ్వు గురించే నేను ఆలోచించి అంత అందం దానికి ఇచ్చినప్పుడు నీ గురించి నేను ఆలోచించకుండా ఉంటానా? అలాంటప్పుడు నువ్వు వస్త్రాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంత స్పష్టంగా ప్రభు చెప్పినా మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అన్నప్పుడు ఎక్కువగా వస్త్రాల గురించి ఆలోచిస్తున్నాము. వస్త్రాల విషయంలో చింత కలిగి ఉన్నాం మనం. ఏమండి లోకంలో ఉన్నవారు వస్త్రాల విషయం చింత కలిగి ఉన్నారంటే పర్వాలేదు. విశ్వాసి అని చెప్పుకుంటున్న నువ్వు కూడా ఈ విషయంలో చింత కలిగి ఉన్నావంటే నువ్వు ఏ విశ్వాసివి? అల్ప విశ్వాసివే తప్ప సంపూర్ణ విశ్వాసివి కాదు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూద్దాం. ఏమండి అల్ప విశ్వాసి ఎలా ఉంటాడో రెండో విషయం చూద్దాం. ఏమండి రెండోది ఏంటన్నప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు భయపడతాడు. ఏమండి నిజమైన విశ్వాసి ప్రమాదం వచ్చినప్పుడు భయపడ్డు. కానీ అల్ప విశ్వాసి మాత్రం ప్రమాదం వచ్చిందంటేనంటే గడగడగడ వణికిపోతాడండి. ఏ ప్రమాదం? ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో పడిపోయి ఐసీయూ బెడ్ మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఏమండి గడగడ వణికిపోతూ భయపడిపోతుంటాడు. దేని గురించి? ఎక్కడ నా ప్రాణం పోతుందేమోనని. నిజంగా అసలు లోకంలో ఉన్నవారు ప్రాణం పోతుందేమోని భయపడ్డారంటే అది వేరే విషయం. కానీ విశ్వాసులమైన మనం అసలు ప్రాణం పోతుందేమని భయపడవచ్చా చెప్పండి? భయపడచ్చు అంటారా? భయపడకూడదు. మనం ఎలా ఉండాలి అన్నప్పుడు అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఒక మంచి మాట అంటాడు. ఫిలిప్పి అనుకుంటాం, చూడండి ఒకసారి. ఆయన ఏమంటాడు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఫిలిప్పి 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? పౌలు గారండి.
అంటే పౌలు గారు ఆ మాట అనగలిగాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు కనుక. అంటే మనలో సంపూర్ణమైన విశ్వాసం ఉంటే మనం కూడా ఏమంటావో తెలుసా? ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను ఇప్పటి వరకు దేవుడి కోసం బ్రతికిన బ్రతుకు, దేవుడి కొరకు ఇచ్చినటువంటి నా కష్టార్జితం, చేసినటువంటి పని నా వెనక ఉంది కాబట్టి నేనెందుకు భయపడ్డాం అని ధైర్యంగా ఉంటాం. ప్రాణం పోతున్నా సరే సంతోషంగా దేవుడు ఇవ్వబోయేటువంటి పరలోకం కోసం ఎదురు చూస్తామే తప్ప భయం అనేది మనలో ఉండదు. కానీ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారితో ఉన్నవారిలో కూడా ఏమండి ఒక సందర్భంలో ప్రమాదం వస్తే భయపడ్డట్టుగా మనకు కనబడుతుంటుంది. ఎందుకు? ఆయనతో ఉన్నవారు ఎవరు? భయపడింది ఎవరు అన్నప్పుడు ఎవరో కాదండి, ఆయన ఎంచుకున్నటువంటి శిష్యులే. ఏ సందర్భంలో భయపడ్డారు చూస్తారా ఒకసారి? ఏ సందర్భంలో భయపడ్డారో అప్పుడు వారికి యేసుక్రీస్తు వారు ఏ బిరుదిచ్చాడో కూడా మనకు తెలియాలి. ఏమండి ఏ సందర్భంలో భయపడ్డారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎటివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఏమండి ఇక్కడ భయపడ్డది ఎవరు అన్నప్పుడు శిష్యులండి. ఈ మాట వినగానే మీకు కాస్త తేలిగ్గా అనిపించవచ్చు. ఏమండి యేసుక్రీస్తు వారితో ఉన్నవారు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలు చూసిన వారు, ఆయనతో తిరిగిన వారు, స్వయంగా ఎన్నో గొప్ప మాటలు విన్నవారే ప్రమాదం వస్తే భయపడగలిగింది మేము భయపడితే తప్పే ఉందండి అని మీకు అనిపించింది కదా అండి. అలా భయపడ్డారు కనుక ఆయనతో ఉన్నప్పటికీ వారికి దేవుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన బిరుదు ఏంటి? అల్ప విశ్వాసులారా అనేసాడు. అంటే ఆయనతో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఎవరన్నమాట? అల్ప విశ్వాసులే. మనం ఇలా తీసుకోవాలి, ఆయనతో ఉన్న వాళ్ళే అల్ప విశ్వాసులుగా ఉన్నారంటే అసలు మన పరిస్థితి ఏంటని ఇలా తీసుకుంటే మనకి ఏమవుతుందో తెలుసా? భయం కలుగుతుంది. ఏమండి ఆయనతో ఉన్నవారు అల్ప విశ్వాసులుగా ఉన్నారని అవును. ఏమండి నిజంగా యేసుక్రీస్తు వారు ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి, ఏ పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఓడెక్కారు, ఆయన ఏ పరిస్థితుల్లో ఆయన గాలిని సముద్రాన్ని గద్దించడం మనం చూస్తే నిజంగానండి మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకు చెప్పమంటారండి? యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అన్నప్పుడు అంతకు ముందు అధ్యాయంలోనండి సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశాడండి ఆయన. సుదీర్ఘమైన ప్రసంగం ఏమండి 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం 3 అధ్యాయాలు మనం చదివినప్పుడు 3 అధ్యాయాలు మనకి ఏం కనబడుతుంది అన్నప్పుడు యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం కనబడుతుంది. దానికి పెట్టినటువంటి పేరు సుదీర్ఘ ప్రసంగం, అలాగే కొండ మీద ప్రసంగం అని కూడా క్రైస్తవులు పెట్టుకున్నారు. అంతే కదండి. ఎంతసేపు చేశాడండి గంటలు ప్రసంగించేశాడండి, గంటలు. ఆయన అంతసేపు వాక్యాన్ని చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు, మరొక చోటుకి వెళ్ళాడు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాడు, తిరిగి వాడెక్కాడండి. ఎక్కి బయలుదేరుతున్నప్పుడు అప్పుడు కాస్త అలాగా పడుకుందామని చెప్పేసి అప్పుడు అలా రెస్ట్లోకి వెళ్ళాడు ప్రభు. అంతే తుఫాన్ వచ్చేసింది, గాలి వచ్చేసింది, సముద్రం అల్లకల్లం అయిపోతుంది. అసలు నిజంగా అప్పటి వరకు ఎన్ని మాటలు విన్నారండి ప్రభువు నోట, ఎన్ని మాటలు విన్నారు. ఆ మాటలన్నీ విన్నటువంటి వారు అసలు ఏమనుకోవాలో తెలుసా? ఈ తుఫాను ఏం చేయలేదు, ఈ సముద్రం కూడా ఏమీ చేయలేదు. ఎందుకు ఏం చేయలేదు? అసలు మాతో ఉన్న ఆయన ఎవరు? సామాన్యుడు కాదు. అంత గొప్ప ఆయనతో మేము ఉన్నాం కనుక మాకు ఏ ప్రమాదం జరగదని ధైర్యంగా ఉండవలసినటువంటి వారు వాటిని చూసి భయపడిపోయి ఆరట పడిపోతున్నారు. అప్పుడు ప్రభు లేచి వాటిని గద్దించేశాడండి. అంటే ఆయనతో ఉన్నవారే ప్రమాదం వచ్చినప్పుడు భయపడ్డారు కనుకనే వారికి ప్రభువు ఇచ్చినటువంటి బిరుదు ఏంటన్నప్పుడు అల్ప విశ్వాసులు. నిజంగా విశ్వాసం కలిగిన వాడు ప్రమాదం వస్తే అసలు భయపడడం అనేది చేయడు. అంటే అల్ప విశ్వాసి మాత్రమే ప్రమాదానికి భయపడతాడు. అల్ప విశ్వాసంలో ఉన్నటువంటి లక్షణాల్లో రెండోది చూసాం. ఏమండి మూడోది కూడా చూద్దాం. మూడోది ఏంటన్నప్పుడు వాక్య సారాంశాన్ని గ్రహించకపోవడం. అంటే చెప్పబడుతున్నటువంటి మాటలను గ్రహించలేకపోవడం.
ఏమంటే చాలామంది విషయాల్లో ఇది కనబడుతూ ఉంటుందండి. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి లక్షణం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, చెప్పబడుతున్నటువంటి వాక్యం జాగ్రత్తగా వింటున్నారు, జాగ్రత్తగా గ్రహిస్తున్నారంటే ఏం జరుగుతుంది తర్వాత అన్నప్పుడు విన్నవారి బ్రతుకు మారుతుంది. మీకు అర్థమవుతుందా అండి? వాక్యం జాగ్రత్తగా వింటే, విన్న వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహిస్తే వారి జీవితం మారిపోతుంది. ఎందుకు? వాక్యాన్ని గ్రహించాడంటే గ్రహించిన వాడు ఏం చేస్తాడన్నప్పుడు విన్న ప్రతి మాటను తన జీవితంలో అమలు చేస్తాడు. అంతే కదండి? నిజంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు వాక్యం వింటున్నారండి. అందరూ వస్తున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలన్నీ వింటున్నారు. కొంతమంది రాసుకుంటున్నారు. సంతోషం, రాసుకోవడం చాలా మంచి అలవాటు. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత జీవితాలు చూస్తే ఎలా ఉన్నాయి అన్నప్పుడు యథా రాజా తదా ప్రజా అన్నట్టే ఉన్నాయి. మార్పు లేదు. ఇక్కడేమో అబద్ధం ఆడకూడదు అని వాక్యం వింటారు. ఏమండి, వాక్యంలో దేవుడు చెప్పేశాడండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదండి, యథార్థంగా ఉండాలని దేవుడు చెప్పాడని వింటారు. అప్పటి వరకు సేవకుడు అండి చెమటలు గారిపోతుండే, నోరు నొప్పి లేస్తుండే గట్టిగా అరిచి మరీ చెప్తాడు. ఇక్కడ వింటాడు చక్కగా అబద్ధం ఆడకూడదని, అలా బయటికి వెళ్ళిపోతాడు అంతే. ఫోన్లో చెప్పేది ఏంటో తెలుసా? అబద్ధం. మరి ఇంతసేపు ఏం వాక్యం విన్నాడు అంటే వాక్యం విన్నాడు కానీ వాక్యాన్ని గ్రహించలేదు. ఏమండి, ఎవరైతే వాక్యాన్ని గ్రహిస్తారో వాళ్ళ బ్రతుకు బాగుంటుందండి, వారి జీవితం బాగుపడుతుంది. నిజంగా గ్రహించిన వాడు తన మాటల్లో కానీ, తన చూపుల్లో కానీ, తన ప్రవర్తనలో కానీ ప్రతి సందర్భంలో వాక్యాన్ని అమలు చేస్తాడు. వాక్యాన్ని తన జీవితంలో చూపిస్తాడండి. ఏమండి, మొన్న ప్రసంగంలో నేను అబద్ధం ఆడకూడదని విన్నానండి. విన్నప్పటి నుంచి ఇప్పటివరకు అబద్ధం ఆడడం లేదండి. ఎప్పటికీ అబద్ధం ఆడండి. మొన్నటి ప్రసంగంలో నేను చాలా మంచి మాట విన్నానండి. నా ఎడలో ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని మాట విన్నానండి. ఇక నా జీవితంలో ఎవరు తప్పు చేసినా నేను క్షమిస్తానండి, ఎవరిని కూడా నేను క్షమించను అన్న పదం అసలు నేను ప్రయోగించనండి నా జీవితంలో అనుకుంటాడు. ఏమండి, నేను మంచి మాటలు విన్నానండి. నా సహోదరుడు ఎవరైనా సరే నన్ను శత్రువుగా అనుకున్నా సరే, లేదంటే నేను శత్రువుగా ఇంతవరకు అనుకున్నా సరే, ఇదిగో విన్న మాటల్ని బట్టి ఇక నేను శత్రువు అనుకోకూడదు, నా శత్రువు అనుకున్నవాడిని కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి, నాకు దేవుడు చెప్పాడండి ఆ మాట, ఇక నుంచి అది పాటిస్తానండి. వెంటనే దాన్ని పాటించడం ప్రారంభించేస్తాడు. ఇంకొకటి ఏంటన్నప్పుడు, ఏమండి, ఈ నా శత్రువు అయినా సరే, మిత్రువు అయినా సరే, ఎవరైనా సరే అండి ఆపదలో ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొస్తానండి. తప్పిదంలో పడిపోతే తప్పిని కప్పుపుచ్చి ఆ తప్పు చేయకుండా తనని నేను మారుస్తానండి అని అనుకుంటాడు. ఇలా ఏ మాటలైతే చెవిలో పడుతుంటాయో, ఏ మాటలైతే వింటూ ఉంటారో విన్న ప్రతి మాటను అమలు చేస్తాడు. ఎవరు? వాక్యాన్ని గ్రహించినవాడు. అలాగా ఎన్ని మాటలు విన్నా జీవితంలో ఏ మాటలు కూడా అమలు చేయడం లేదు, మార్పేవు రావడం లేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడనట్టుగానే ఆ జీవితం ఉంది అంటే వాక్యాన్ని వింటున్నారు తప్ప వాక్యాన్ని గ్రహించడం లేదు అని అర్థం. ఇలా ఉన్నవారు ఎవరో తెలుసా? అల్ప విశ్వాసులు. ఏమండి, అలా ఉన్నవారు ఎవరు ఉన్నట్టుగా కనబడుతుంది మనకు బైబిల్లో అన్నప్పుడు ఏమండి, యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న శిష్యులు కూడా అలా ఉన్నట్టు కనబడుతుంది మనకి. ఏమండి, నిజంగా మీరేంటండి వారి గురించి చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానో చివరికి వెళ్ళేటప్పటికి అర్థమవుతుంది వారి గురించి. నిజంగా వారు కూడా కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యాన్ని గ్రహించలేకపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు వారి విషయంలో కోపడ్డట్టుగా కూడా మనం చూడగలం. చూస్తారా ఎక్కడో? అది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాటలు చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి అప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా?
ఐదు రొట్టెలు 5,000 మందికి నేను పెట్టాను. అలా పెట్టినప్పుడు ఎన్ని గంపల్లోకి ఎత్తారో మీకు తెలుసు కదా. మరొక సందర్భంలో 7 రొట్టెలు 4,000 మందికి పెట్టాను, అప్పుడు కూడా ఎన్ని గంపల్లోకి ఎత్తారో మీకు తెలీదా? అవన్నీ మీ ముందే చేశాను, మీరు కళ్ళారా చూశారు. చూసినా కానీ రొట్టెలు లేవని మీరు వాటి గురించి ఎందుకు అనుకుంటున్నారు అసలు? అంటే మీరు అసలు నేను చెప్తున్నటువంటి మాటలు మీరు గ్రహించడం లేదు నాతో ఉండి కూడా అని ప్రభువు వారి విషయంలో మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి వాక్యాన్ని కొన్ని సందర్భాలలో గ్రహించినటువంటి వారిగా అపోస్తులు శిష్యులే కనబడుతున్నారు. అంటే వారు కూడా అల్ప విశ్వాసులుగానే ఉన్నారన్నప్పుడు ఉన్నారండి. అలాగని అల్ప విశ్వాసులుగా శిష్యులైన వారు ఎంతకాలం ఉన్నారు? వారి జీవితాంతం అల్ప విశ్వాసులను ఉన్నారు అనుకుంటున్నారా? లేదండి. ఎప్పటి వరకు ఉన్నారు తెలుసా వాళ్ళు అల్ప విశ్వాసులుగా? ఎప్పటి వరకు ఉన్నారన్నప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణానికి అప్పగింపబడేంత వరకే ఉన్నారు. అంటే అప్పగింపబడేంత వరకేనా అన్న ప్రశ్న మీకు వస్తే దానికి సమాధానం ఒక్కసారి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంటుంది. ఏంటన్నప్పుడు యేసుక్రీస్తు వారిని గెత్సెమనే తోటలో వచ్చారు, సైనికులు పట్టుకున్నారు, ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలా తీసుకువెళ్తున్నటువంటి సమయానికి శిష్యులందరూ 12 మంది ఆయనతోటే ఉన్నారా చెప్పండి? లేరు. అందరూ పరార్, ఎటోళ్ళటి వెళ్ళిపోయారు. ఎందుకు? భయంతో ఎటు వాళ్ళు అంటే పారిపోయారండి. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు 3వ దినాన్న. లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు వీరికి కనబడ్డారు. కనబడి వాళ్ళందరితో 40 దినాలు ఉన్నాడు. 40 రోజులుండి వారిని బలపరిచాడు. అప్పుడు వారు సంపూర్ణమైన విశ్వాసులుగా మారిపోయారు. అవండి మీరు ఎలా చెప్పగలరండి అని మీరు అనుకుంటున్నారు కదా. ఎలా చెప్పగలుగుతున్నానో ఒక్కసారి ఆ మాట చూద్దాం ఈ సమయంలో. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. అపోస్తుల కార్యములు తరువాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తానే సజీవునిగా కనపరుచుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు వారు లేచారు. 3వ దినం లేచిన తర్వాత 40 దినాలు వారితో ఉన్నారు. ఉండి వారికి తన్ను తానే కనపరుచుకున్నారు. ఎంత కనపరుచుకున్నారు అన్నప్పుడు అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేశారనమాట శిష్యులకి. ఎప్పుడైతే జరిగిన ఆయన చేసిన కార్యాలు కానీ ఆయన చెప్పిన మాటలు కానీ అన్ని 40 దినాలు వారికి ఎప్పుడైతే మరలా అన్నీ చెప్పి తన్ను తాను వారి ఎదుట కనపరుచుకున్నాడో అప్పుడు వాళ్ళు సంపూర్ణమైనటువంటి విశ్వాసులుగా మారిపోయారండి. ఆ తర్వాత నుంచి చూడండి, ఇక మీరు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగడం కానీ, ఆ తర్వాత పేతురు గారు ప్రసంగం చేయడం కానీ, ఆ ప్రసంగం చేసినటువంటి విధానం ఎలా ఉంది పేతురు గారు అన్నప్పుడు ఆయన భయపడేవాడిగా కనబడ్డు. మనకి ఎలా కనబడతాడన్నప్పుడు దైవావేశముతో వాక్యాన్ని బోధించినట్టుగా కనబడుతుంది పేతురు గారు. వాక్యం దాటిగా చెప్తాడండి. ఆ తర్వాతకి వెళ్ళిపోయేటప్పటికి మీరు క్రీస్తుని గురించి వాక్యాన్ని ప్రకటించారా, మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు ఇక అని బెదిరించినా వారు ఏమంటారు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా వండలేమనేసాడు. ఏంటండి ధైర్యం? ఏంటి ధైర్యం? ఎలా వచ్చింది ధైర్యం అన్నప్పుడు సంపూర్ణమైన విశ్వాసిగా మారిపోయాడు పేతురు గారు. అందుకే ధైర్యంతో మాట్లాడాడు. ఆయన ఒక్కడే కాదండి, అపోస్తలులందరినీ చూడండి ఎలా ఉన్నాయి వారి జీవితాలు అన్నప్పుడు. యాకోబుని పట్టారు, తీసుకుని వెళ్ళిపోయారు, ఖడ్గంతో చంపేశారు ఆయన్ని. ఖడ్గంతో తల నరికేటప్పుడు కూడా యాకోబు గారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఏమి రాయవలేదు ఇక్కడ. ఆయన చంపబడుతున్నప్పుడు క్రీస్తు కొరకు హతసాక్షిగా నేను మారిపోతున్నాను సంతోషపడ్డాడు ఆయన. అంటే మరణం కూడా వారికి పెద్దగా కనిపించలేదు, భయం అనిపించలేదు చావు ఎదురైనా కానీ. అంటే ఎందుకు ఇంత బలంగా ఉన్నారు వాళ్ళప్పుడు? సంపూర్ణమైన విశ్వాసులుగా వారు మారిపోయారు కనుక. అంటే సంపూర్ణమైన విశ్వాసి ఎలా ఉంటాడన్నప్పుడు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడతాడు. నువ్వు అలా ఉన్నావా? అయితే నువ్వు సంపూర్ణమైన విశ్వాసవే.
లేదనంటే లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ చింత కలిగి ఉన్నావంటే నువ్వు అల్ప విశ్వాసివే. నువ్వు భయపడుతున్నావంటే అల్ప విశ్వాసివే. ఇంకా నువ్వు వాక్యాన్ని గ్రహించడం లేదంటే అల్ప విశ్వాసివే. మరి ఈ 3 లక్షణాలు ఒకవేళ మీలో నాలో కనబడ్డాయంటే మనం అందరం ఎలా ఉన్నట్టు? అల్ప విశ్వాసులుగానే ఉన్నట్టు. మరి వారికైతేనండి యేసుక్రీస్తు వారు స్వయంగా దగ్గర ఉండి మరి అన్నీ చెప్పాడు, వాళ్ళని బలపరిచాడు, వారిని సంపూర్ణమైన విశ్వాసులుగా మార్చాడు, బాగుంది. మరి ఈరోజు నేను ఈ లక్షణాలు కలిగి ఉన్నాను, మరి నేను సంపూర్ణమైన విశ్వాసిగా మారాలంటే నేను ఏం చెయ్యాలి, ఎలా నేను మారగలను అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటో తెలుసా? దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన్ని కానీ నువ్వు నమ్మావా నువ్వు సంపూర్ణమైన విశ్వాసిగా మారిపోతావు. ఏమండి, నమ్మదగిన వాడు అని నేను చెప్పడం లేదండి. పౌలు గారే తిమోతికి పత్రిక రాస్తూ ఆయన గురించి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. దేవుడి గురించి చూడండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. నువ్వు నమ్మదగిన వాడవు కాకపోయినా దేవుడు మాత్రం నమ్మదగిన వాడు అంటున్నాడు. నిజంగా మనం నమ్మదగిన వారమేనన్నప్పుడు నిజంగా మనం నమ్మదగిన వాళ్ళమేమీ కాదు. ఏమండి, నిజంగా మనల్ని ఎవరైనా కానీ 100% నమ్ముతారండి? మనల్ని నమ్మరు. మనల్ని అండి ఎవరైనా నమ్ముతారు? ఒక భర్త భార్య నమ్మే పరిస్థితి లేదు, ఉందా? ఒక భర్త భార్య నమ్మే పరిస్థితి ఉందా? లేదు. ఒక భార్య భర్తను నమ్మే పరిస్థితి ఉందా? ఏమంటే తల్లిదండ్రులు పిల్లలు నమ్మే పరిస్థితి ఉందా? కుటుంబాలు చెప్తున్నాను నేను, ఉందా? లేదండి. ఇంకా అండి అందుకే ఒక మంచి సామెత వచ్చింది లేదండి. ఏంటో సామెత అన్నప్పుడు ఏమండి, నమ్మకం లేకపోతే అమ్మాయిన ఇంటి తాళాలు ఇవ్వదట. ఇది మీరు విన్నారో లేదో? అంటే పిల్లల మీద నమ్మకం లేకపోతే అమ్మ ఇంటి తాళాలు కూడా ఇవ్వదు. మమ్మీ ఇంటి తాళం ఇవ్వు మమ్మీ, నేను కొడుకునే కాదనే. అరే దారిన పోయేవా నేను నమ్ముతాను, నిన్ను మాత్రం నేను నమ్మడరా అంటే. ఎందుకు? నీకు తాళం ఇచ్చానా? ఇల్లు దొంగ పడిన వాడికంటే దొంగ ఇంట్లో పడిన దానికంటే దారుణంగా మారిపోద్ది ఇల్లు. ఎందుకు? ఏ మాయమైపోతాయో తెలీదు, ఏమైపోతుందో తెలియదు ఇంటి పరిస్థితి. నువ్వు అలాంటి ఓడివిరా, కాబట్టి నీకు నేను ఇంటి తాళం ఇవ్వను అంటుంది తల్లి. అంటే ఈరోజు మనుషుల పరిస్థితి ఎలా ఉందన్నప్పుడు ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి లేదు. మనం నమ్మదగిన వారం కాదు, కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అంటేనండి, ఆయనను కానీ నువ్వు నమ్మావా నీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? అద్భుతంగా మారిపోద్ది. ఈ ప్రపంచంలో నువ్వు భార్యను నమ్మిన నమ్మకపోయినా, భర్తను నమ్మిన నమ్మకపోయినా, పిల్లలు నమ్మిన నమ్మకపోయినా, తల్లిదండ్రులు నమ్మిన నమ్మకపోయినా, నువ్వు ఎవరిని నమ్మిన నమ్మకపోయినా దేవుని నమ్మి చూడు, నీ జీవితం ఏ స్థితికి వెళుతుందో నీకు అర్థమైపోద్ది. దానికి బైబిల్లో మనకి ఎంతమంది జీవితాలు లేవు చెప్పండి మాదిరిగా. ఏమంటే యోసేపు దేవుణ్ణి నమ్మాడు అన్నప్పుడు నమ్మాడండి. ఎంత నమ్మాడండి యోసేపు దేవుణ్ణి, ఎంత నమ్మాడు ఆయన. నేను నమ్ముతున్నది జీవము గల దేవుని అనుకున్నాడు. ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుడి మీద తనకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా కోల్పోలేదండి. సొంత అన్నలే బాధ పెట్టారు, సొంత అన్నలే అమ్మేశారు. ఆ తర్వాత పోతీఫర్ ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ బాధలు పడ్డాడు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి తిరిగి ఫరో ముందు నిలవబడ్డాడు. ఆ తర్వాత ఫరో పక్కన కూర్చునేటువంటి స్థాయికి యోసేపు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా ఆ స్థాయికి? దేవుని నమ్మాడు కనుక. అంటే దేవుని నువ్వు బలంగా నమ్మితే నీ జీవితం కూడా ఉన్నతమైన స్థితికి వెళుతుంది అనడానికి మంచి ఉదాహరణగా మనకు యోసేపు జీవితం కనబడడం లేదా? కనబడుతుంది. అలాగే ఎంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు మనకి ఏం అర్థం కావాలి? ఎందుకంటే వీరు భక్తులుగా మారిపోయారు, ఎందుకంటే వీరు విశ్వాస వీరుల జాబితాలు చేర్చబడ్డారన్నప్పుడు వీరు దేవుని నమ్మారు కనుక. అంటే దేవుని నమ్మిన వాడు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు వెళ్ళిపోతాడు. నువ్వు కూడా దేవుని నమ్మి చూడు, ఎంత గొప్ప విశ్వాసం కలిగిన స్థితికి నువ్వు వెళ్తావు అన్నప్పుడు. ఏమంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పాడండి. ఏ స్థితికి మనం వెళ్ళిపోతామో దేవుణ్ణి కానీ బలంగా నమ్మితే. చూస్తారా ఒకసారి? చూడండి ఆ మాట కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన్ని మనం బలంగా నమ్మితే ఏ స్థితికి వెళ్ళిపోతామో. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం చూడండి.
మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఉండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో వేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. నువ్వు కానీ పూర్తి విశ్వాసంతో నమ్మితే ఏమవుతుందో తెలుసా? కొండను చూసి ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలంటే ఆ కొండట ఎక్కడికి వెళ్ళి పడిపోద్దట? సముద్రంలోకి వెళ్ళి పడిపోద్దట. ఇప్పుడు నేను దేవుని బాగా నమ్మానండి, పోయి ఎదురుగున్న కొండ దగ్గర కూర్చుంటాను, కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అని ప్రయత్నం చేయకండి. అలా మీరు ఒకరోజు 2 రోజులు మీ జీవితాంతం కూర్చున్న కొండ అక్కడే ఉంటుంది, కొండ కదలదు. మరి ఏంటండి ప్రభు ఇక్కడ ఏం చెప్పాడు? కొండను వెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోద్ది అంటున్నాడు విశ్వాసంతో. నాకు విశ్వాసం ఉందండి ప్రభు మాట మీద, దేవుడి మీద నాకు విశ్వాసం ఉందండి, కాబట్టి నేను కొండను వెళ్ళి సముద్రంలో పడిపోమంటున్నానండి, కొండ మాత్రం కదలట్లేదని అనుకో. ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలో ఉన్న సారాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నిజంగా నువ్వు విశ్వాసం కలిగిన వాడివైతే ఆ విశ్వాసంతో కొండను తవ్వడం ప్రారంభించాలి. అది కొండను తవ్వడం ప్రారంభించి రోజు కొంచెం కాదు, నువ్వు సంవత్సరాల తరబడి ఒకవేళ ఆ కొండను తవ్వి ఆ మట్టి అంతా తీసుకుని వెళ్ళి కొంచెం కొంచెంగా సముద్రంలో పడేసావనుకో, ఆ తర్వాత ఆ స్థానంలో కొండ కనిపించదు. అది విశ్వాసం అంటే. నేను చేతులతో అయితే ఏమి చేయను, కానీ కూర్చొని కొండ వెళ్ళి పడిపోమంటే ఎలా కుదురుతుంది చెప్పు? కుదరదు. నిజంగా విశ్వాసం అంటే ఏంటన్నప్పుడు క్రియలతో కూడుకున్నది. అందుకే యాకోబు పత్రిక రాస్తే ఆ పత్రికలంతా కూడా విశ్వాసము క్రియలను మాట్లాడుతూ ఉంటాడు. క్రియలు లేని విశ్వాసం ఏమంటాడు ఆయన? మృతం అంటాడు. అంతే. అంటే నీ విశ్వాసం దేనితో ముడిపడింది? క్రియలతో ముడిపడింది. అంటే నువ్వు దేవుణ్ణి నమ్మాలి, నమ్మిన తర్వాత నువ్వు పని చెయ్యాలి. అలా నువ్వు కొండ దగ్గరికి వెళ్ళిపోయి ఎలాగైనా సరే ఈ కొండని సముద్రంలో పడేస్తానండి అని అనుకొని నువ్వు పని ప్రారంభించు. ఏదో ఒక రోజు ఏమండి ఖచ్చితంగా ఆ కొండలి సముద్రంలో పడిపోక తప్పదు. అందుకు చెప్పాడు ప్రభు, విశ్వాసం మీకుంటే మీరు ఏమైనా చేయగలరు, మీరు నమ్మి చూడండి అన్నాడండి. ఆ మధ్యకాలంలో నుండి ఒక వార్త విన్నప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయానండి. ఏంటి ఆ వార్త అన్నప్పుడు, నార్త్ రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ఒక చిన్ని గ్రామం ఉందట. ఆ చిన్ని గ్రామంలో ఏమండి కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు భార్య, ఆయనకు ఒక కూతురు, మొత్తం 3 కలిసి ఆ గ్రామంలో నివసిస్తున్నారట. నివసిస్తున్నటువంటి ఆ సమయంలో సంతోషంగా వారి కుటుంబం సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ తర్వాత ఆయన భార్య మరలా గర్భవతి అయిపోయింది. కొంతకాలానికి గర్భవతి అయిపోయిన తర్వాత 9 నెలలు నిండాయండి ఆ భార్యకు. 9 నెలలు నిండాయి. ఇతను చేసే పని ఏంటన్నప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనేమో చేను పనుల్లో బిజీగా ఉండిపోయాడు. భార్యకు 9 నెలలు నిండిపోయి ఆవిడ ఇంటి దగ్గరే ఉంటుందట. ఆ సమయంలో సడన్గా ఆవిడకి పురిటి నొప్పులు ప్రారంభమైపోయాయండి. పురిటి నొప్పులు ప్రారంభమైపోయిన తర్వాత ఆ తల్లి దగ్గర కూతురు ఉంది కదా, కూతురు తల్లిని చూసిందట. తల్లి పురిటి నొప్పులతో బాధపడడం గమనించి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. చేనులో పనిచేస్తున్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళిందట. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న అమ్మ కింద పడి ఏడుస్తుంది, బాగా బాధపడుతుంది అని చెప్పగానే పరుగున చేనులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ పనిని అక్కడే విడిచిపెట్టేసి భార్య దగ్గరికి వచ్చేసాడట. వచ్చేటప్పటికి పురిటి నొప్పులు తీవ్రమైపోయాయి ఆమెకి. ఇక వెంటనే ఎలాగైనా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని ఏమంటే 2 చేతుల మీద తన భార్యని వేసుకొని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడండి. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి రావాలంటే ఒక పెద్ద కొండ ఉందట. ఆ కొండ చుట్టూ తిరిగి రావాలట. సాధారణంగా వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడైతే కొండ చుట్టూ తిరిగి వస్తున్నారు, పోతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది, తీవ్రమైన నొప్పు భరించలేకపోతుంది ఆవిడ. కానీ
తన చేతులపైన తన భార్యను వేసుకొని కొండ చుట్టూ తిరిగి ఎలాగైనా ముందు రోడ్డుకు చేరుకోవాలని పరిగెత్తడం ప్రారంభించాడు. ఈవిడకేమో పురిటి నొప్పులు పెరిగిపోతున్నాయి. పరిగెత్తుతున్నాడు. నొప్పికి ఆవిడ బాధపడలేకపోతుంది. చివరికి నా వల్ల కావడం లేదని గట్టిగా ఏడ్చేసినప్పుడు ఆ భర్త ఆయన భార్యను అలా దింపేసాడట కింద. దింపిన ఆ సమయంలో ఆ బాధ భరించలేక ఆవిడ అక్కడే తన ప్రాణాన్ని కోల్పోయింది. ప్రాణాన్ని కోల్పోయిందటండి. ఆవిడ చనిపోయినటువంటి ఆ సంఘటనను చూసి గుండెలు బాదుకుంటూ విలపించాడు భర్త. ఏంటి, నా భార్య చనిపోయింది, ఎందుకు చనిపోయింది నా భార్య అన్నప్పుడు, ఈ కొండ చుట్టూ తిరగడానికి నాకు పట్టిన సమయం, అదే ఈ కొండే లేకపోతే నిమిషాల్లో రోడ్డుకి వెళ్ళిపోయేవాడిని, అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళేవాడినే కదా. ఈ కొండ ఉండడాన్ని బట్టే కదా దీన్ని చుట్టూ తిరగడానికి సమయం పట్టింది. ఈ సమయంలోనే నా భార్య చనిపోయింది మధ్యలోనే అని చాలా బాధపడి ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏంటా నిర్ణయం అన్నప్పుడు, నాకు ఎదురైనటువంటి ఈ పరిస్థితి ఈ గ్రామం అనుకుని ఏం చేశాడన్నప్పుడు ఆ కొండకు మార్గం వేయడం ప్రారంభించేటండి. అంటే కొండను తవ్వడం ప్రారంభించాడు మార్గం కోసం. ఒక్క మనిషి కొండను తవ్వి అవతలకు దారి పెట్టడం అంటే అది చిన్న విషయం మీరు చెప్పండి? కాదు. అతను ఆ పని ప్రారంభించినప్పుడు అతను చూసినటువంటి వారు, నీకెందుకు వచ్చింది కష్టం, ప్రభుత్వాలకే లేదు, నీకెందుకు ఈ బాధ అన్నప్పుడు, నా భార్యని కోల్పోయాను, ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో జరగకూడదంటే ఎలాగైనా నేను మార్గం వేయాలనుకున్నాడట. సుమారండి 25 సంవత్సరాలు కష్టపడ్డాడటండి మార్గం వేయడానికి. 25 సంవత్సరాలు కష్టపడి కొండకు యువతల నుంచి అవతలకు మార్గం వేసాడటండి. అంటే ఒక మనిషి బలంతో నిర్ణయం తీసుకొని కొండకే రంధ్రం పెట్టగలిగినప్పుడు, దేవుడు తోడుగా ఉన్నటువంటి మనం ఆయన ఎడల విశ్వాసం కలిగి ఉంటే మనం ఏవైనా చేయగలమంటారా లేదంటారా మీరు చెప్పండి? చేయగలమా లేదా? చేయగలం. మనం ఏమైనా చేయగలమండి. ఎప్పుడు? దేవుని ఎడల పూర్తి విశ్వాసంతో మనం బ్రతికినప్పుడు. అలాంటి విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి తప్ప అల్ప విశ్వాసులుగా మనం ఉండకూడదు. ఎప్పటి వరకు అల్ప విశ్వాసిలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయని మనం విన్నామన్నప్పుడు 3 ప్రాముఖ్యమైన లక్ష్యాలు మనం చూసామే. ఆ లక్షణాల్లో మనలో ఏది కనబడినా దాన్ని తీసేసుకోవాలి. నేను దేవుని నమ్ముతానండి, నేను నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు, నా జీవితాన్ని ఏ స్థితికైనా చేర్చగలడని నువ్వు నమ్మితే, పూర్తి విశ్వాసంతో నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించగలిగితే, నీ జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు చేయక మానడు. చేస్తాడు ఖచ్చితంగా. ఉన్నతమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక నువ్వు ఎలా ఉండాలి వాక్యం ఏంటన్నప్పుడు అంటే విశ్వాసిగా ఉండాలి తప్ప అల్ప విశ్వాసిగా మనం ఉండకూడదు. ఇంకొక మాట చెప్పమంటారా? అల్ప విశ్వాసిగా బ్రతకడం కంటే దేవుడి దగ్గరికి రాకపోవడం మంచిదంటాను నేను. ఎందుకు? 50-50గా ఉండడం కంటే లోకంలో ఉండడం మంచిది. ఎందుకు? లోకంలో ఉన్నవారు ఎలాగో ఎక్కడికి వెళ్ళిపోతారో మనకు తెలుసు. లోకంలో ఉండి లోకాన్ని అనుభవించు, ఆ తర్వాత వెళ్ళిపోయే చోటికి వెళ్ళిపోతావు, అనుభవించాల్సిన బాధ అనుభవిస్తావు. నువ్వు లోకంలో పూర్తిగా ఉండి లోకాన్ని అనుభవించకుండా, దేవుళ్ళలో పూర్తిగా ఉండి దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికి పరలోకముని చేరుకోకుండా కాస్త లోకాన్ని కాస్త దేవుణ్ణి ఎందుకు మధ్యలో? ఇలా నువ్వు ఉంటే దేవుడు నీ విషయంలో ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తానన్నాడు? ఒక్కసారి ఆ కఠినమైన మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఏం చేస్తానన్నాడు అలా ఉంటే? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. 3వ అధ్యాయము 15వ వచనం నుండి చూడండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుంచి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అంటున్నాడు. ఎంత కఠినమైన మాట తెలుసా అండి ఇది? నిజంగా నీకు రోషం వస్తే ఈ మాట విన్న తర్వాత ఉంటే నేను చల్లగా ఉంటానండి, లేదంటే వెచ్చగా ఉంటాను, అంతే తప్ప నులివెచ్చగా నేను ఉండను అని పౌరుషంతో నువ్వు నిర్ణయం తీసుకోవాలంతే.
లోకంలోకి వెళ్ళిపోయి లోకంలోనే ఉంటానండి, లేదంటే బ్రతికితే దేవుడి కొరకైనా బ్రతుకుతానండి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి అంతే. ఇక దేవుడు ఏమంటున్నాడు, అలా కాకుండా నువ్వు అటు కొంచెం ఇటు కొంచెం ఉంటే ఉమ్మి వేస్తానంటున్నాడు. అంటే ఉమ్మి వేయడం అంటే ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి, ఎంత దారుణంగా ఉంటుంది. ఎవరైనా మీ మొహం మీద ఉమ్మేశారనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుందా? ఉమ్మి వేయడం ఎందుకండి? అసలు మిమ్మల్ని కొంచెం కళ్ళు పెద్ద చేసి చూస్తేనే తట్టుకోలేరు మీరు, అవునా కదా? కళ్ళు ఇలా పెద్ద చేసి చూశారనుకోండి, ఏమండి ఆవిడ్ని మంచిగానే చూసింది, ఈవిడ్ని మంచిగానే చూసింది, నా దగ్గరికి వచ్చేసరికి కళ్ళు పెద్ద చేసుకొని చూసిందండి అని తట్టుకోలేవు నువ్వు. కళ్ళు పెద్ద చేసి చూస్తేనే తట్టుకోలేని నువ్వు దేవుడు నీ మీద ఉమ్మి వేస్తానంటున్నాడు. దీనికి తట్టుకోగలవా? తట్టుకోలేమండి. కాబట్టి మనం ఏం చేయాలి? పౌరుషంతో నిర్ణయం తీసుకోవాలి. ఇక నుంచి నేను పూర్తి విశ్వాసంతో బ్రతుకుతానండి, నా జీవితంలో దేవుడికి తప్ప దేనికి స్థానం లేదు ఇక అని నువ్వు మంచి నిర్ణయం తీసుకొని నీ జీవితం మొత్తం దేవుడికి అంకితం చేసి దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే నువ్వు అనుకున్న ప్రతి దాన్ని దేవుడు ఖచ్చితంగా చేసి తీరతాడు. దేవుడు నీ కోసం ఉంచినటువంటి సిద్ధపరిచిన పరలోకానికి నువ్వు వెళ్ళిపోతావు. ఎలా ఉండాలనుకుంటున్నావు? అల్ప విశ్వాసిగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావా, లేదంటే పూర్తి విశ్వాసిగా దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు పూర్తి విశ్వాసిగా దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలని అనుకుంటే ఇక నుంచి అల్ప విశ్వాసిలాగా ఏ విషయంలో నువ్వు ఆలోచించకుండా, ఏమండి నేను తిన్నా దేవుడి కొరకే, నేను పడుకున్నా దేవుడి కొరకే, మాట్లాడిన దేవుడి కొరకే, నా కష్టార్జితం దేవుడి కొరకే, నేను చేసిన దేవుడి పని, నా జీవితంలో ప్రతి విషయంలో దేవుడికే మొదటి ప్రాధాన్యత తప్ప ఇక దేనికి ఉండదండి అని దేవుడితో నువ్వు కమిట్మెంట్ తీసుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తావు. మరి ఎలా ఉండాలి నువ్వు అనుకుంటున్నావో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకునేటప్పుడు మంచి నిర్ణయం తీసుకొని దేవుడి కొరకు ఉన్నతంగా పూర్తి విశ్వాసిగా నువ్వు బ్రతకాలని, నేను బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక దేవుణ్ణి బాధ పెట్టేవారం కాకుండా పూర్తి విశ్వాసంతో జీవించి దేవుణ్ణి ఆనందపరిచి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఒక సహోదరుడిగా మీ మంచి కోరుకునేవాడిగా నేను కూడా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, అల్ప విశ్వాసి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో మీ వాక్యాన్ని బట్టి నాయన మేము తెలుసుకున్నాం. మేము తెలుసుకున్న విషయాలలో, మాకు మీరు తెలియపరిచిన విషయాలలో ఆ అల్ప విశ్వాసికి ఉన్న లక్షణాలు ఒకవేళ మాలో ఉంటే తండ్రి, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి వాటిని మేము వదిలిపెట్టి విశ్వాస వీరుల జాబితాలో భక్తులుగా చేర్చబడిన వారు ఎంత విశ్వాసంతో అయితే బ్రతికారో అలాంటి విశ్వాసంతో తండ్రి ఈ భూమి మీద బ్రతికినంత కాలం మేము జీవించుటకు తండ్రిగా సహాయం చేయమని మీ పాదాల చెంత అర్థిస్తున్నాం. తండ్రి, నిర్విరామంగా నాయన ఈ చంద్రగిరి ప్రాంతంలో ఉన్న మీ పిల్లలను నాయన సత్యంలో నడిపించాలని, సత్యంలో స్థిరపరచాలని, పూర్తి విశ్వాసులుగా మార్చాలని నాయన ఎంతమంది అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్నారో, శ్రమిస్తున్నారో మీకు తెలుసు. వారు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, విన్న మాటలు విని విడిచిపెట్టే వారంగా ఉండక విన్నబడిన ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకొని మా భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు తండ్రిగా సహాయం చేయమని అర్థిస్తున్నాం. మరి జరిగినటువంటి ఈ క్రీస్తు విజ్ఞాన సభకు నాయన పరోక్షంగా సహకరించిన సరళమ్మ గారు అలాగే ప్రతిభక్క గారు కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి నాయన ప్రతిభక్క గారి యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా తండ్రి వారు గొప్పగా ఆలోచించారు. మా జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సరాన్ని బట్టి కృతజ్ఞతగా దేవుని కార్యక్రమం జరగాలని, పరోక్షంగా ఈ కార్యక్రమానికి మీరు సహకారులుగా ఉండాలి అనుకున్నారు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి జీవితంలో ఇలాంటి అనేకమైనటువంటి సంవత్సరములను ప్రసాదించండి. మంచి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. మంచి సంతోషకరమైన జీవితాన్ని వారికి ప్రసాదించండి. ఇప్పటి వరకు ఎలాగైతే తండ్రి మీ కార్యక్రమాల కొరకు నాయన వారు ఎంతగా సహకరించారో మీకు తెలుసు కనుక భవిష్యత్తులో ఇంతకు మించి వారి సహకారాన్ని అందిస్తూ అనేక కార్యక్రమాలు జరుగుటకు నాయన ఆ కుటుంబాన్ని మీ పని నిమిత్తం నిలువబెట్టి వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించండి.
ముఖ్యంగా ఈ తిరుపతి అలాగే ఈ చంద్రగిరి ప్రాంతంలో నాయన మీ కార్యక్రమాలు నిర్విరాంగా జరుగుటకు కారకులైనటువంటి ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ తిరుపతి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు నాయన ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత ఆరాట పడుతున్నారో మీకు తెలుసు. వారు పడుతున్నటువంటి ప్రయాసకు ఆరాటానికి తగిన ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, భవిష్యత్తులో తిరుపతి కళాశాల ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుటకు కృప చేయండి. అలాగే మరి జరగబోతున్నటువంటి సెమినార్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. పెద్దలు ఉపేంద్రన్నయ్య గారు మరి తిరుపతి పట్టణానికి వస్తున్నారు. వారి ద్వారా తండ్రి అనేకమైన ఉన్నతమైన మాటలున్నైనా మీ పిల్లలకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఆ కార్యక్రమం కూడా విజయవంతంగా మీకు మహిమకరంగా జరుగునట్లు కృప చేయమని ప్రార్థిస్తూ, మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని నాయన మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి. భవిష్యత్తులో మీ పిల్లలు వాక్యాన్ని వినడమే కాకుండా అనేక మందికి వినిపించే అనేకమైన కార్యక్రమాలు చేయుటకు ఈ పిల్లల్ని మూల స్తంభాలుగా నిలవబెట్టుకుని వాడుకోమని ప్రార్థిస్తూ, మరొకసారి కార్యక్రమం జరుగుటకు కారకులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తూ, మీ చిత్తమైతే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నాయన మేమందరం కలుసుకొని మీ మాటలు మాట్లాడుకుని పర్యంతం మీ కృపా కాపుదలలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడతారని నమ్ముతూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.